రైట్ రైట్ ఓకే అండి. మహేశ్వరరావు గారు మాట్లాడతారు. మహేశ్వరరావు గారు, మీరు కూడా ఆప్గా ఒక ఏదో మీ రాజకీయాల ప్రభావం చూపిద్దామని ఎంట్రీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో. సరే ఎంట్రీ ఇచ్చారు, నెమ్మదిగా ఏదో యాక్టివిటీ నడుస్తుంది. ఇప్పుడు ఇన్ని పార్టీలు ఇన్ని గందరగోళాలు మధ్య మీ ప్రజెన్స్ ఎలా ఉంటుందో తెలియదు. ఒకటి. రెండోది, జేసీ దివాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలు, సరే ఏజ్ ఫ్యాక్టర్ మీద ఆయన మాట్లాడింది పెద్ద పట్టించుకోవడం అవసరం లేదనేది వీళ్ళు తీసి పక్కన పెడుతున్నారు. నిన్న లోకేష్ గారు, మీరు కూడా 4-5 రోజులుగా ఢిల్లీలో ఉన్నారు, లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు పీకేని కలిశారు. కలిసి ఆయన తర్వాత చెప్పింది ఏంటంటే, మా ప్రభుత్వ పరిపాలన మీద ఫీడ్బ్యాక్ కోసం ఆయన్ని కలిశాను. ఏమన్నా ప్రత్యేకమైన కారణాలు ఉండి ఉంటాయా? అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అనేది తెలుగుదేశం పార్టీకి కంట్లో నలుసుగా ఏమన్నా మారిందా? సార్, ఇక్కడ జనరల్గా రాయలసీమలో కానీ మా నెల్లూరు ప్రకాశంలో కొంచెం బోలాగా ఉంటారు మనుషులు. అంటే ఏదైనా చెప్పాలన్నప్పుడు చెప్పేస్తారు. మంచి మనస్తత్వం అది. జేసీ దివాకర్ రెడ్డి గారు నేను చెప్పింది అక్షరాల నిజం. అది అంటే ఇంటర్నల్ నాకు ఒక అసెస్మెంట్ ఉంటుంది. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారికి రెండో తరంకి నచ్చలేదు. ఆయన అవినీతికి దూరంగా ఉంటాడు, ఆయన ఒక సిస్టమ్ వేరే. ఆయన కొద్దిగా వీళ్ళు అలవాటు పడ్డవాళ్ళు కాబట్టి ఆయన వీళ్ళు కంటిన్యూనల్స్గా ఆయన పనికిరాని కింద తోసేసి ఆయన నెట్టేశారు, షెడ్కి పడేసిన పరిస్థితి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈయన డెవలప్మెంట్ కానీ కొద్దిగా ఆయన విధానం కానీ అది ఉండే పరిస్థితి. ఇప్పుడు మీరు అవుట్ రైట్గా చెప్పండి, అసలు టీడీపీ పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టు లేదు నాకైతే. ఎందుకంటే ఆయన నిన్న మొన్న కూడా చెప్పాడు, ఈ పథకాలన్నీ ఉంటే అభివృద్ధి అవ్వదని ఆయన మాట్లాడు. అంటే ఆయన పూర్తిగా ఈ ఉచితాలకు వ్యతిరేకం ఆయన అండ్ డెవలప్మెంట్. ఎందుకంటే చాలామంది 2004 ముందు బాబు గారు అంటారు. 2004 ముందు బాబు గారు తీస్తే ప్రతి రూపాయి గవర్నెన్స్తో పెట్టాడు ఆయన, చాలా జాగ్రత్త పెట్టాడు. ఇప్పుడు అది ఎక్కడుంది అంటే అవుట్ రైట్గా ఫ్రంట్ లైన్లో చంద్రబాబు నాయుడు కనపడ్డా, మన మేనిఫెస్టో కాడి నుంచి మొత్తం అంతా కూడా లోకేషే చేశాడు. అవుట్ రైట్ దాంట్లో ఏం దాపరికం లేదు. కొంత టైంకి ఈ ఫేస్ కూడా తీసేసి మెయిన్ ఫేస్ వచ్చేస్తుంది. అంటే రామారావు గారు తీసేసి దాని పెద్దదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అక్కడ వచ్చాక ఏంటంటే ఆయన్ని వ్యక్తిగత అనడం, అంటే రెండో పెళ్లి చేసుకున్నాడు అది ఇది అనేసారు. ఈయన వచ్చే ఏజ్ ఫ్యాక్టర్ అయిపోయింది. ఈయన్ని పెద్ద పదవి అంటే తీసుకెళ్ళి ఢిల్లీలో పడైతే పెద్ద పదవి వచ్చింది అనేది. ఈయన ఫేస్ తీసేసి ఫ్రంట్కి వచ్చేస్తారు, ఎవరు లోకేష్ బాబు వచ్చేస్తారు. ఇప్పుడు నేననేది మీరు పవన్ కళ్యాణ్కి లోకేష్ బాబుకి డిఫర్ ఏమి ఉండదు. వాళ్ళంతా ఒక హ్యాపీగా సిండికేట్గా అగ్రిమెంట్ అయి ఉన్నారు. ఎందుకంటే ఎవరి పరిధి వాళ్ళకి ఏంటో తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా అంటాడు, మన స్థాయికి తగ్గట్టు మనం అడుగుతున్నాం, మనం ఎలా వేయగలుగుతామని. ఇద్దరు హ్యాపీగా అన్నదమ్ముల మాదిరి, ఈయన సీఎం ఆయన డిప్యూటీ సీఎం లాగా. సో మొత్తం బీజేపీతో గెలిస్తే గెలుస్తాం అన్న హ్యాపీలో ఇదే నేను చెప్తుంది. మాకు అవకాశం వచ్చేది ఇదే. మాకు అవకాశం రావడానికి ఏంటంటే ఈ మొత్తం సిండికేట్ ఒక సైడు, ప్రజల పక్షాన్ని ఉన్నది ఒక సైడ్ అన్నప్పుడు ఇంపాక్ట్ మేము కానీ క్రియేట్ చేయగలం. ఒక్క సీటు గెలవగలిగినా మేము, ఒక్క సీటు కానీ గెలవగలిగితే దేశంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారుస్తాం అన్న దాంతో వెళ్తున్నాం. కానీ ఇది నిజం. ఇది ఏంటంటే ఆయన మాట్లాడరు కాబట్టి ఏజ్ ఫ్యాక్టర్ తీసేయచ్చు, టీడీపీ వాళ్ళు సంప్రదించుకోవచ్చు, మళ్ళీ బయటకు వచ్చి ప్రెస్లో ఇవ్వచ్చు. కానీ బట్ జరుగుతుంది. ఫ్రంట్లో కలిసాడు అది చెప్పండి. అంటే ఆయన చెప్పిన లాజిక్ మీకు ఏమన్నా కన్విన్స్ అయ్యారా? ఆ లాజిక్కి ప్రభుత్వ పరిపాలన మీద ఎక్కడో ఢిల్లీలో కూర్చున్న ప్రశాంత్ కిషోర్ ఫీడ్బ్యాక్ తీసుకోవటం వెనక అంతరం ఏంటి? తీసుకున్నానని చెప్పడం వెనక అంతరం జనరల్గా వచ్చి ప్రశాంత్ కిషోర్ దగ్గర ఫీడ్బ్యాక్ కాదు, స్ట్రాటజీ. ఏం చేస్తే మళ్ళీ మన జనాలను గొర్రెలు చేయి అంటే అతను ఎక్స్పర్ట్ కదా. ఇప్పుడు జనాలను ఏం చేస్తే గొర్రెలు చేయొచ్చు అనేది ఎక్స్పర్టే కదా. ఇప్పుడు వీళ్ళకి కార్పొరేట్ మనస్తత్వం ఏంటంటే సార్, ఎలా చేస్తే మీకు ఎగ్జాంపుల్ ఢిల్లీ, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఢిల్లీ యమునా నది ఒక పొల్యూషన్ ఆఫ్ చేసిందని అసలు సెంట్రల్ ప్రాజెక్ట్. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఏ ఫ్యాక్టరీ పెద్దాక పెడితే అరవింద్ కేజ్రీవాల్ సెక్యూరిటీ పర్పస్ కోసం ఇల్లు ఉంది. ఆ ఇల్లునే చూపించారు. అరవింద్ కేజ్రీవాల్ సామాన్యుడు కాదు, బాగా ఉన్నవాడని. బట్ అదే నరేంద్ర మోడీ కోట్లు వేసి తిరిగినా కూడా కనపడదు. అంటే ఆయన వేసుకున్న డ్రెస్ కానీ అంటే ఇదొక అప్రోచ్. అంటే కార్పొరేట్ భాషలో ఏం చేస్తే ఫ్యాక్టరీ మనం ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం అన్నది అది పీకేతో చర్చది. అంతేగాని ఫీడ్బ్యాక్లు ఈయన ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. అసలు జనాల పల్స్ని బట్టి ఓట్లు పడవని వాళ్ళకే తెలుసు. అంటే జనాలు ఎలా గొర్రెలు చేస్తే గెలుస్తాం అన్న పర్పస్ వెళ్ళిన పర్పస్ కాబట్టి పీకే వెళ్ళింది. మళ్ళీ ఎలా గొర్రెలు చేద్దాం అంటే చంద్రబాబు గారిని ప్లేస్ తీసేసి నేను పెడతానికి కారణాలు ఏం చూపిద్దాం. ఇది ఈ స్కెచ్ రామ్నాథ్ గారు నిజంగా జనాలు వీళ్ళు అనుకోవటం అంటే ఆయన పరిభాషలో గొర్రెలను చేసే కార్యక్రమాన్ని ఎలా ఇంప్రూవైజ్ చేయాలి అనేది కనుక్కోవడానికి ప్రశాంత్ కిషోర్ని అప్రోచ్ అయ్యారట. అది నిజమే ఉండొచ్చా?
ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ గవర్నెన్స్ను మనం గతంలో కానీ ఇప్పుడు కానీ అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ప్రైవేట్ కన్సల్టెన్సీలు పెట్టుకోవడము, రిపోర్ట్స్ తెప్పించుకోవడము, ఫీడ్బ్యాక్ అనేది ఇది రొటీన్ ప్రాసెస్గా చూడాలి. నేనేమంటా అంటే చంద్రబాబు నాయుడు రీసెంట్గా మాట్లాడుతూ కూడా క్యాబినెట్ మినిస్టర్లతో కూడా చెప్పడం జరిగింది, మీ భాగవతం అంతా నా దగ్గర ఉన్నాయి, నా రిపోర్ట్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మీరు కూడా మీ శాఖలో అసెస్మెంట్ చేసుకోవాలా, వచ్చిన 100 రోజుల్లో ఏం చేసినారు, వచ్చిన 3 నెలల్లో ఏం చేసినారు అని చెప్పి ఆయన క్యాబినెట్లోనే బహిరంగం చేయడం, నేను మీ ముందర ఈ రిపోర్ట్స్ కూడా పెడతానని చెప్పడం మనం గతంలో చూసినాం ఒక 2 నెలల కిందట. ఈరోజు లోకేష్ పీకే గారితో కలవడము, ఢిల్లీలో కలిసినారంటే ఖచ్చితంగా ఆ ఇంటర్నల్ మ్యాటర్స్ ఏవనేవి మనం హైపోథెటికల్గా చర్చ చేయగలం తప్ప వాళ్ళు ఒక పార్టీ మీటింగ్ పెట్టి రేపు పొద్దున ఏదన్నా మనకు ప్రెస్ రిలీజ్ ఇస్తే దాన్ని అసెస్ చేయడానికి బాగుంటుంది. కాకపోతే సహజంగా ఏముంటుంది, పీకే అంటే మనకు దేశంలో తెలుసు అతను ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సరు, చాలా పొలిటికల్ పార్టీలకు స్ట్రాటజిస్ట్గా పనిచేయడం, గతంలో వైసీపీకి పనిచేయడం, మళ్ళీ తిరిగి టీడీపీకి పనిచేయడం, ఆయన ఎవరికి పనిచేస్తే వాళ్ళు ఏపీలో అధికారంలో వచ్చారు కాబట్టి ఆయనకు ఎంతో కొంత ఏపీ రాజకీయాల్లో ఒక క్రెడిబిలిటీ ఉంది. సో అలాంటి వ్యక్తిని కలిసినాడు లోకేష్ అన్నప్పుడు సొంత రాష్ట్రంలో చెల్లని కాసేపాడు. ఎస్, ఖచ్చితంగా ఆయన ఇప్పుడు ఈరోజు బీహార్లో ఆయన పరిస్థితి ఏంటంటే కనుక అది ఇంకా మనం మాట్లాడితే బాగుంటుంది, కానీ ఆయన టికెట్లు ఇచ్చే విధానం బాగాలేదు, అతను సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ బాగాలేదు, అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అంటే నీ రాష్ట్రంలో నువ్వు ఓన్గా సస్టైన్